నమస్తే. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. మరి గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల ఆఖరికి మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అసలు అమ్మవారికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఈ విషయాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ నెల మనకి అంటే చివరికి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అయితే అందరూ చేసుకోవచ్చు అంటారండి ఈ నవరాత్రులు అనేది. ఎక్కువగా గుప్త నవరాత్రులని అంటూ ఉంటారు కదా, అసలు చేసుకోవచ్చు అంటారా? శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అనేటువంటి పదం వాడుతున్నారు. అసలు వారాహి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి, ఎవరు చేస్తే సత్ఫలితాలు ఉంటాయి, ఎలా చేసుకోవాలి అనేటువంటివి మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. నిజానికి ప్రతి వాళ్ళు కూడా అమ్మవారి యందు భక్తితో అందరూ చేసుకోవచ్చు కదా అనేటువంటి దానితో ప్రతి వాళ్ళు పటాలు ఇంట్లో పెట్టుకునేసి వారాహి అమ్మవారిని ఆరాధిస్తున్నాము అనేటువంటి భావనతో చేయడానికి చూస్తుంటారు. అలా అందరూ చేయటానికి లేదు. కొన్ని శక్తి దేవతల యొక్క అనుగ్రహము కలగాలి అంటే ముందు మనకు ఉపదేశం అనేటువంటిది చాలా అవసరం. ఒక చండీ హోమము చేస్తున్నాము అంటే చండీ ఉపదేశం అనేటువంటి అది ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చేయించాలి. బ్రాహ్మలు కూడా ఎవరంటే వాళ్ళు మేము చేస్తాము అంటే ఉపదేశము లేని వాళ్ళు కనుక చండీ హోమం చేశారు అంటే వాళ్లకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకని ఇది బ్రాహ్మణుల్లోనే ఇబ్బందులు కలుగుతాయి. ఇంకా మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అనేది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అయితే ఇక్కడ మనము చేయించేటువంటి వాళ్ళలో చండీ ఉపదేశం లేని వాళ్ళు హోమం చేస్తే ఇబ్బందులు కలుగుతాయని దాని అర్థం, చేయించేటువంటి పూజారులలో. అందుకని వారాహి అమ్మవారు కానీ మరి మాతంగి, తర్వాత భగళాముఖి ఇలాంటివన్నీ ఉన్నాయి కదమ్మా, చిన్నమస్తా, ఈ అమ్మవార్లు అన్నీ కూడా కొంచెం శక్తి స్వరూపాలుగా ఉంటాయి. వీటిని ఈ వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఎందుకంటున్నారు అంటే రాత్రిపూట చేసుకోవాల్సినటువంటివి. ఎందుకు? ఇవాల్టి రోజున సాఫ్ట్వేర్ సంస్థలన్నీ వచ్చి తెల్లవార్లు పనిచేసేటువంటి వాళ్ళు సిటీలో అంతా కూడా తెల్లవార్లు లైట్లు ఉండి ఏదో రకంగా వెళ్ళడం చేయడం జరుగుతున్నది. ఒకానొక నాడు ఒక 40-50 ఏళ్ల క్రితము ఇవన్నీ కూడా 40 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి ఉండేటివి కాదు కదా. రాత్రిపూట అందరూ నిద్రపోయేవాళ్ళు, యావత్తు ప్రపంచం అంతా కూడా నిద్రపోయేది కదా. మనకు తెలిసిన విషయమే కదా. సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చిన తర్వాత రాత్రి పగలు అనేటువంటివి షిఫ్ట్ సిస్టమ్గా పనులు చేయించుకుంటూ మన కంపెనీలు ఎదుగుదల కోసం చేసుకున్నటువంటివి ఇవి. నిజానికి రాత్రిపూట ఎవరూ పని చేయరాదు, పడుకోవాలి ఎక్కడా కూడా. అటువంటి సమయములో అమ్మవారు కాళికాదేవి సంచారము అనేటువంటిది జరుగుతుంది. ప్రతి చోట కూడా ఉంటుంది, ప్రతి చోట ఉంటుంది అమ్మవారి యొక్క స్వరూపం. అమ్మవారు ఇక్కడ లేదు ఇక్కడ ఉంది అనడానికి ఏముంటుంది? గ్రామదేవతలు అని మనం ఎందుకంటున్నామంటే గ్రామములో ఆ దేవతలు గ్రామములో తిరుగుతాయి రక్షణగా. మరి తనకు సంవత్సరానికి ఒక్కసారి కానీ సందర్భాన్ని బట్టి గ్రామదేవతలకు మనం పూజలు చేసుకుంటాం. చేసుకున్నప్పుడు పొలిమేర దేవతలు అనేటువంటివి ఎందుకుంటున్నాయి అంటే బయటి వాళ్ళని ఎవరిని పొలిమేరలోకి ఎటువంటి దుష్టము ఇది రాకుండా బాధ్యతగా చూసేటువంటిది, ఆ గ్రామాన్ని కాపాడగలిగినటువంటివి ఉంటాయి. ఇలా చేస్తూ ఉన్న సమయంలో ఏమిటంటే రాత్రిపూట గుప్తముగా అంటే ఎవరికీ తెలియకుండా బహిర్గతము కాకుండా మంత్రమే మననం చెయ్యాలి అన్నారు. మనమంతా మైకులు పెట్టి అందరూ వినండి అని
అందరికీ గాలికి చెప్పి చేస్తూ ఉన్నాం. అలా చెప్పరాదు, నిజానికి మంత్రమే బయటికి చెప్పరాదు. దాని యొక్క పవర్ తగ్గిపోతుంది బయటికి చెబితే. ఏది ఉపదేశం చేసేటువంటి మంత్రాలు మనము ఎంత మననము చేసి లోపల మనలో శక్తిని పెంచుకుంటే ఆ శక్తి ద్వారా ఇంకొకరికి మనం చేయాల్సినటువంటి మేలు చేయడానికి అవసరం ఏర్పడుతుంది. అలా గుప్త నవరాత్రులు అనేటువంటివి చాలామంది ఇప్పుడు యతీశ్వరులు కావచ్చు, తర్వాత కొంతమంది ఈ యంత్ర పూజలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, తాంత్రిక విద్యలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ఏది మంచికి చేయటానికి, గ్రామంలో ఎవరికైనా మంచి చేయడానికి కావాల్సినటువంటివి పౌరోహితులు కూడా కొంతమంది ఆ ఆలయము క్షేమం కోసము కానీ లేకపోతే ఊరు బాగు కోసము కానీ ఇలా కొంత ఒక పద్ధతి అని పెట్టుకొని ప్రతి గ్రామములో కూడా ఈ వారాహి నవరాత్రులు అనేటువంటివి మామూలుగా 9 రోజుల పాటు ఈ అమావాస్య తర్వాత ఏది ఆషాఢ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ పాడ్యమి, ఆషాఢ మాసము శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు, అలాగే మనము మామూలుగా ఆశ్వీజ శుద్ధ పాడ్యమి వరకు, విజయదశమి వరకు దసరా పండుగలు చేస్తున్నాం అమ్మవారివి. అవి శాంతమూర్తి అయినటువంటి అమ్మవారి పూజలు. ఇవి ఉగ్రదేవతలకు యొక్క సంబంధించినటువంటి అమ్మవారి అందరూ చేసుకునే భూమికి సంబంధించినటువంటివి. ఇవి అందరూ ఇళ్లల్లో చేసుకునేటువంటివి కాదు. వారాహి అంటే ఒక దేవాలయంలో కానీ లేదా ఒక ప్రదేశము అనేటువంటిది ఉంటుంది అమ్మవారిని పెట్టి. మనము ఈ పాత సినిమాల్లో అందు చూస్తే కాళికాదేవిని పెద్ద ఎత్తున పెట్టి చేసి చెందుతూ ఆరాధించేటువంటి విధానాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఏమిటి అంటే ధూపము, మామూలుగా ఈ ధూపదీప నైవేద్యాలు అనేటువంటివి చాలా విశేషముగా చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది ఆమె తృప్తి చెందటానికి. మనము పెట్టేటువంటి నివేదన కూడా తీపి పొంగలి లేకపోతే చల్లముద్ద పెరుగన్నము ఇట్లాంటివి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఉగ్ర రూపాలు కాబట్టి కూష్మాండ అంతా కూడా బలిహరణం అది చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. హోమాలు కూడా రాత్రిపూటనే చేసేటువంటి విధానం. నిజానికి శుభానికి చేసేటువంటి హోమాలు అన్నీ కూడా ఉదయం సూర్యుడు ఉదయించిన తర్వాత చేయవలసినటువంటివి. ఇవి రాత్రిపూట ఏమిటి లింగోద్భవ కాలములో మొదలుపెట్టి తెల్లవారుజామున వరకు చేసుకోగలిగినటువంటివి వారాహి అమ్మవారి యొక్క పూజలు. అందుకనే గుప్తముగా తెలియకుండా బయటికి ఎవరికీ తెలియకుండా చేసుకోవాల్సినటువంటివి ఇవి. గురువుగారు, అయితే ఇప్పుడు ఈ అమ్మవారిని పూజించడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎక్కువగా ఎందుకు పూజిస్తూ ఉంటారండి? అంటే మొన్న ఈ మధ్య కూడా చూసాము, రాజకీయ పరంగా అమ్మవారిని పూజిస్తే అందులో రాణిస్తామని ఒక మాట అయితే విన్నాము. అందుకే అంటారా అసలు వారాహి అమ్మవారిని పూజిస్తే రాజకీయ పరము అనేటువంటిది కాదు, కానీ రాజశ్యామలాదేవి కానీ వీటిని పూజిస్తే కొంచెం ఇంకా ఉన్నాయి, కొంచెం చేసుకోవచ్చును. వారాహి అనేటువంటి అమ్మవారిది ఏమిటంటే వరాహలక్ష్మీదేవి. వారాహి అంటే ఏమిటి నాకు తెలుస్తూనే ఉన్నది కదా, వరాహస్వామి వారాహి. వీళ్ళు ఏమిటంటే భూమి విజయం, భూముల వలన చాలా ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు, కానీ భూమి ఏదన్నా తకరారుగా ఉండి కొన్ని 100 ఎకరాలు లేదు 10 ఎకరాలు 20 ఎకరాలు లేదు 1 ఎకరానే కానీ ఎవరి శక్తి కొద్దీ వాళ్లకు చాలా క్రిటికల్గా ఇబ్బందిగా ఉంది, ఇది ఎటు తేలకుండా ఉంది అని అనుకునేటువంటి వాళ్ళు కానీ ఈ వారాహి అమ్మవారి యొక్క విధానాలు చేసేటువంటివి కొన్ని ఉన్నాయి. అది చేసేటువంటి ప్రక్రియలు దేనికి ఏది అనేది ఉన్నాయి. పూజ ఇప్పుడు మనము ఇటుకలు పెట్టి అగ్నిహోత్రాన్ని మనం చేస్తున్నాము అంటే హోమం అంటున్నాం. ఏమి హోమం? హవనం అంటున్నాం. ఏమి హవనం అనేది దానికి ఒక పేరు ఉంటుంది. సుదర్శన యాగమా, లేకపోతే చండీ హోమమా, లేకపోతే గణపతి హోమమా, లక్ష్మీ హోమమా, లేకపోతే రుద్రహోమమా, నవగ్రహ హోమమా, ఇలాంటివి అంటే చేసే ప్రక్రియను దాన్ని బట్టి ఉంటుంది ఎప్పుడూ కూడా. అందుకని వాళ్ళ సమస్యను బట్టి చేసే విధానాల్లో మార్పు, దాంట్లో వేసేటువంటి కొన్ని ఉంటాయి వస్తువులు,
వాటిల్లో కూడా మార్పు, ఏ వస్తువులు వేస్తే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయి వీటిల్లో. ఇప్పుడు కొన్ని వాటిల్లో ముఖ్యమైనటువంటివి ఏమిటి అనేది ఒకసారి చూసుకోవాలి మనం మామూలుగా. అలా మన అవసరానికి తగ్గట్టు ఏమి చేస్తే మన కోరికలు నెరవేరుతాయి, ఎటువంటి ద్రవ్యము దాంట్లో వాడాలి అనేటువంటిది కూడా ఉన్నది. ఆ సమస్యను బట్టి ద్రవ్యం, ఎటువంటి ద్రవ్యముతో చేస్తే ఇది వీళ్లకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది, ఈ భూముల యొక్క పరిస్థితి నెరవేరుతుంది అనేటువంటిది ఇవన్నీ కూడా జరుగుతాయి. వారాహి అమ్మవారిని పూజించేటువంటి దాని వలన ఇవే జరుగుతాయి. ఎందుకు అంటే భూమి మామూలుగా ఈ సముద్ర గర్భంలో పడినప్పుడు తీసుకొని వచ్చిండేటువంటిది కూడా ఇదే కదా. వరాహ అవతారంతో కదా తెచ్చాడు భగవంతుడు, శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తి కదా తీసుకొచ్చాడు. అందువలన ఏదైనా విష్ణువు యొక్క అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం. అందుకని కొన్ని ఏ సందర్భంలో తీసుకొచ్చాడు, ఆయన అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అంటే భూమి సముద్ర గర్భంలో ఇదైనప్పుడు తీసుకురావటానికి, అంటే అంత విపత్కర పరిస్థితి అనేటువంటిది వచ్చినప్పుడు ఎటువంటి అవతారం ఎత్తితే మనకు సత్ఫలితం వస్తుంది. అందుకనే చేసుకునేటప్పుడు కూడా ఆ పరిస్థితులను బట్టి మనం చేసేటువంటి విధానాలు ఉంటాయి. అందరికీ మేలు జరగాలి, ఎంతో కొంత వారాహి నవరాత్రుల్లో అని అనుకునేటువంటి వాళ్ళు వారాహి అమ్మవారి పటం మరి ఇంట్లో ఉండకూడదా అంటే ఉండొచ్చు, తప్పులేదు. అయితే దాన్ని పసుపు నీళ్లతో శుభ్రముగా పసుపుతో బాగా తుడిచి గద్దము బొట్టు పెట్టి అమ్మవారికి రాత్రిపూట ఎవరైనా పూజ చేసుకునేటువంటి వాళ్ళు గుప్తముగా, అంటే మరి అందరు పడుకున్న తర్వాతనే కదా, ఒక చోట అని శుద్ధి చేసుకొని దాన్నంతా కూడా ఇది చేసుకొని మందిరం అనేటువంటిది ఉండాలి. గుప్తము అంటే ఏమిటి, పిడికిలు మూసుకొని ఉండేటువంటిది కావాలి. మా ఇంట్లో దేవుడి యొక్క రూమ్ లేదు గురువుగారు అంటే చేయడం కష్టమే, ఎవరెవరు చూస్తారు, చూడకూడదు అని దాని అర్థం. అందువలన దేవుడి రూమ్ ఉంటే దేవుడి రూమ్ చేసుకున్న తర్వాత తలుపులేసేయచ్చు. అలా చేసుకున్న తర్వాత ధూపము దీపము సాంబ్రాణి పొగ లాంటిది మంచి సువాసన కలిగినటువంటి ధూపాన్ని వేయాలి అమ్మవారికి. అలా వేస్తే ఆమె సంతృప్తి చెందుతుంది, ఇల్లంతా కూడా ఆవహించి భూపరముగా మనకు మేలు జరుగుతుంది. మనం ఉదయం లేస్తే భూమి మీదనే కదా నడవాలి, మనం కారులో పోయినా భూమి మీద పోవాలి, బండ్లో పోయినా భూమి మీదనే పోవాలి, నడుచుకుంటూ పోయినా భూమి మీద పోవాలి. ఈ భూమాత ఓపికగా మనల్ని భరిస్తుంది కాబట్టి వరాహ లక్ష్మీదేవి అనేటువంటి ఇదితో మనకు వచ్చింది. సో ఇల్లు కావాలనుకునేటువంటి వాళ్ళు కావచ్చు, భూముల యొక్క తకరార్లు ఉంటే అవి పోవడానికి కావచ్చు, అది వాళ్ళ సమస్యలను బట్టి ఉంటే ఎటువంటి తకరార్లు ఏమిటి, అన్నదమ్ముల మధ్యన బయటి వాళ్ళ మధ్యన ఎవరైనా లాక్కుంటే ఏమిటి, మనకు అడ్డపడుతుంటే ఏమిటి, మన భూములకు లేదు మనది విక్రయం చేసుకోవాలంటే ఎలా, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ద్రవ్యం అనేటువంటివి కూడా వేరువేరుగా ఉన్నాయి. అంతే కదా, మరి సమస్యను బట్టి కదా పరిష్కారం, అన్నిటికీ ఒకటే పరిష్కారం కాదు కదా వాటిల్లో కూడా. అందుకని ఆ చేసే విధానం అనేటువంటిది ఈ వారాహి నవరాత్రులు చాలా శ్రద్ధగా వినియోగించుకోవచ్చు, పరిపూర్ణముగా వాటి గురించి తెలుసుంటే. అది తల్లి చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, మాకు ధన్యవాదాలు. జయోస్తు.